నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమని చంద్రబాబు నాయుడు గారు కూనీ చేస్తున్నారని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దానికి కత్తందిస్తున్నారని చెప్పి మొన్న ఆర్కే రోజా గారితో మాట అనిపించారు. దాని తర్వాత నిన్న రాత్రి అసకేది అర్థం కాని అంబటి రాంబాబు గారితో ఓ ప్రెస్ మీట్ పెట్టించి నిజంగా చంద్రబాబు నాయుడు గారి వల్లే మేము పోలవరం కట్టలేకపోయామని చెప్పేసి అంటూనే గత వైసీపీ పరిపాలనలో 2019-24 దాకా 0.5%, 0.5% అని చెప్పేసి అన్న అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఏంటంటే నాకు అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాదని చెప్పేసి అమ్మటి రాంబాబు కావచ్చు, ఇలా ఇద్దరు నీటిపారుదల శాఖ మంత్రులు ఏదైతే ఉన్నారో ప్రతి 6 నెలలకు ఒకసారి కట్టేస్తాం, డేట్ ఫిక్స్ చేసుకోండి, మొత్తానికి ఒక పెద్ద విగ్రహం పెట్టేస్తున్నాం అక్కడ అని చెప్పేసి అన్నటువంటి ఒక వైసీపీ నీటిపారుదల శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక మంత్రి అదృశ్యమయ్యాడు, కనబడటం లేదు. మరో మంత్రి మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు గారు నిన్న రాత్రి మాట్లాడుతూ నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను అని చెప్పేసి ఆయనకు కూడా అర్థం కాని ప్రశ్నలు ఆయన నిన్న రాత్రి వేయడం జరిగింది. అయితే దీంట్లో ఆయనకేం అర్థమైంది అర్థం కాలేదు, కానీ రాష్ట్ర ప్రజలకి అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాత్రం ఒక్క ముక్క అర్థం కాలేదని చెప్పి చాలా క్లారిటీగా అర్థమైంది. అయితే ఈ అర్థం కాని ప్రెస్ మీట్లతో వైసీపీకి సంబంధించి వైసీపీ అధినేత ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి రాయలసీమ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానిని కంప్లీట్గా కూనీ చేసేసాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదేవిధంగా అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి మాట్లాడుతున్నారు. దిక్కుమాలినటువంటి యొక్క ఆలోచనలు, దిక్కుమాలినటువంటి యొక్క ప్రయత్నాలు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆంధ్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో నీవు చేసేటువంటి ఒక నీచమైన రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అటు బీఆర్ఎస్తో పొత్తు కలుస్తూ అక్కడ ఖమ్మంలో కేటీఆర్ గారి యొక్క ప్రయాణం కొనసాగుతున్నటువంటి టైంలో నీ జెండాలతో ఆయన స్వాగతం పలకడం కావచ్చు, ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తూ 2 రాష్ట్రాల మధ్యన సఖ్యతగా కూర్చొని చర్చించుకొని నీటి జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థవంతంగా ఇద్దరు ఉపయోగించుకోవాల్సిన టైంలో నువ్వు చేస్తున్నటువంటి ఒక రాజకీయాలకి, కేసీఆర్ చేస్తున్నటువంటి రాజకీయాలకి 2 రాష్ట్రాల మధ్యన కూడా సమస్యలు మళ్ళీ నువ్వు తీసుకొస్తున్నావు. అయితే ఇది తీసి పక్కన పెడితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీశైలంకి సంబంధించి సామర్థ్యత 885 అడుగులు, దాన్ని దాటితేనే మనకి పైన జలాలు వస్తుంటాయి. దాని కింద ఇప్పటికే ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్స్ జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో దీని నుంచి లిఫ్ట్ ఇరిగేషన్లో మనం తీసుకురావాలి. గతంలోనే ఇవన్నీ కూడా రిజర్వాయర్లు మొత్తం కట్టే ఉన్నాయి, కొత్తగా కట్టాల్సింది ఏమీ లేదు. వాస్తవానికి దీనికి ఒక పర్మిషన్ తీసుకొని చెయ్యాలని చెప్పేసి అంటున్నారు కదా. మరి ఇంత క్లారిటీగా నువ్వు ఉన్నవాడివి 2019-24 దాకా నువ్వు ఇచ్చుంటే నువ్వే భగీరథుడు అయ్యేవాడివి కదా ఆంధ్ర ప్రజలందరికీ కూడా. కనీసం ఒక్క నీటి చుక్క కూడా తీసుకురాని నువ్వు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి నీ పక్కన నీకన్నా ముందు క్రెడిట్ కొట్టేయాలని చెప్పేసి అంబటి రాంబాబు గారు రాత్రి ప్రెస్ మీట్ పెట్టడం, దాని తర్వాత నువ్వు ప్రెస్ మీట్ పెట్టడం, దాని తర్వాత ఇంకా ఇప్పుడు వస్తుంటారు ఒక్కొక్కరు. హంగ్రీ నీవా జలాల ద్వారా దాదాపు 650 పైచిలుకు కిలోమీటర్ల ద్వారా కుప్పం దాకా నీరు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, దాని తర్వాత అక్కడికి వచ్చి ప్రజలు నిజంగా ఎప్పుడూ నీరు చూడలేదన్నంతగా ఆనందంగా వాళ్ళు డ్యాన్సులు వేస్తూ ఆ కాలువల్లో వచ్చిన వాటర్తో వాళ్ళు నిజంగా ఒక పూజలు చేస్తూ పునస్కారాలు చేస్తూ ఉన్న టైంలో అక్కడ క్రెడిట్ చోర్ చేస్తానికి కూడా నువ్వు హంగ్రీ నీవా జలాలు వచ్చినప్పుడు నువ్వు ఏం చేసావు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఏపీ ప్రజలు అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు నీరు తీసుకొస్తే నువ్వు జలహారతులు పట్టావు, దీనికి క్రెడిట్ చోర్ అనరా. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని నువ్వు మనిషివేనా అని మాట్లాడుతున్నాడు. సో వాస్తవానికి సీమకి సంబంధించి ప్రాజెక్టులు ఎవరు కూలీ చేశారనేది సీమ ప్రజలు గ్రహించారు కాబట్టే 2019 ఎన్నికల్లో నీకు దాదాపు 47 సీట్లు సీమ ఇచ్చారు. దాని తర్వాత అసలు నీ పాలన ఎలా ఉందో కూడా చూసిన తర్వాత 2024కి నీకు ఇచ్చిన సీట్లు 7. వాస్తవానికి 53 సీట్లు ఉన్నటువంటి ఒక సీమ ప్రాంతంలో 3కు మాత్రమే పరిమితం చేసినటువంటి ఒక టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అనూహ్యంగా సంఖ్య ఎట్లా పెరిగిందో మీరు చూశారు. అయితే సీమ ప్రజలకి లేదా సీమ ప్రాజెక్టులను కూనీ చేసింది ఎవరు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదే కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో భోగాపురం గురించి, భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఎలాంటి అవస్థ వాళ్ళు మాట్లాడుతున్నారనేది చాలా కళ్ళకు కట్టినట్టుగా ఈరోజు కనిపించింది.
అసలుకి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిందే తనని, ల్యాండ్ అక్విజిషన్ చేసిందే తనని, అక్కడ ఉన్నటువంటి ఒక నిర్వాసితులు ఎవరైతే ఉంటారో దాదాపు వాళ్ళందరినీ గ్రామాలు ఖాళీ చేయించి దాదాపు వాళ్ళకి ఒక 1000 కోట్ల పైన ఖర్చు పెట్టింది నేనేనని, దాదాపు 130 కేసులు మొత్తాన్ని కూడా హైకోర్టు నుంచి కావచ్చు మిగతా దగ్గర నుంచి అంతా కూడా కొట్టేయించానని చెప్పి, అసలు 130 కేసులు పెట్టింది ఎవరు, కేసులు పెడదామని చెప్పేసి ప్రజలు రెచ్చగొట్టింది ఎవరు, ఆ కేసులు పెట్టింది ఎవరు అనేది ఒకసారి ఈ వీడియో చూడండి. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరుతో పెద్ద ఎత్తున భూదోపిడీకి ప్లాన్ చేసినాడు ఈ పెద్ద మనిషి ఆయన హయాంలో. మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, 2014 నుంచి 19 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదట ఈ ఎయిర్పోర్ట్కు 15,000 ఎకరాలు కావాలన్నాడు. అందరూ గుర్తుండే ఉంటుంది. ఎయిర్పోర్ట్ కేంద్రానైనా 15,000 ఎకరాలు ఏంద్రానైనా అని చెప్పి ప్రజలు విస్తుపోయినారు. తర్వాత 5,000 ఎకరాలు అన్నాడు. మన ఎయిర్పోర్ట్ కేంద్రానైనా 5,000 ఎకరాలు ఏంద్రానైనా అని చెప్పి నిజంగా ప్రజలు ఈ మనిషి చిత్తశుద్ధిని ప్రజలు సీరియస్గా శంకించి ఏకంగా ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 130 కోర్టు కేసులు ఫైల్ అయినాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు సైజును 2,200 ఎకరాలు ఎయిర్పోర్టుకు, ఇంకొక 500 ఎకరాలు ఏరో సిటీకి, మొత్తం 2,703 ఎకరాలకు కుదించి వాట్ ఈస్ రీజనబుల్, వాట్ ఈస్ ది సైజ్. నెట్లోకి వెళ్ళి ఆల్ ది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏ సైజుల్లో ఉన్నాయని ఒకసారి బటన్ నొక్కినాను అనుకో 2,700 ఎకరాలు అనేది బ్రహ్మాండమైన సైజు కింద కనిపిస్తుంది, ఒక చంద్రబాబు నాయుడు స్కాములు చేసే కార్యక్రమం తప్ప. మేము ఏరో సిటీకి ఒక 500 ఎకరాలు, 2,200 ఎకరాలు ఎయిర్పోర్ట్కు కుదించి అడుగులు వేగంగా ముందుకు వేయగలిగాం. ప్రతి రైతుకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగినాం. మొత్తం 130 కేసు కోర్టులో ఉన్నటి సాల్వ్ చేయగలిగినాం. చూసారుగా వీడియో. అలా ప్రజలను రెచ్చగొట్టి అక్కడ ఒక ముసలావిని తీసుకొచ్చి భోగాపురానికి ఎర్ర బస్సే రాంది, ఎయిర్ బస్ అవసరమా అని చెప్పేసి ఇక్కడ ఇవిడ అంటుందని చెప్పేసి ఆ వీడియో కూడా ఒకసారి ప్లే చేయండి. కానీ మేము చదువుకోవడానికి కూడా ఎర్ర బస్సు లేని ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? చదువుకుంటా ఉన్నాము, మా గ్రామానికి ఎర్ర బస్సు కూడా రాదు. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసాయమ్మ. చూశారుగా. సో అలా నీవు చెప్పిన అబద్ధాలు ఏవైతే ఉంటాయో గతంలో మీడియా లేనప్పుడు వర్కౌట్ అయ్యామో, కానీ ఇప్పుడు మీడియా ఉన్నప్పుడు గూగుల్లో ఖచ్చితంగా కొడితే గతంలో నువ్వేమన్నా ఇప్పుడు అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అనవసరంగా నీ గోతి నువ్వు తవ్వుకోవద్దని చెప్పి ఏపీ ప్రజలు కోరుతూ వస్తున్నారు. భోగాపురానికి సంబంధించి క్రెడిట్ చోర్ చేసుకుంటూ నువ్వు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఆయన క్రెడిట్ చోర్ అని చెప్పి మాట్లాడుతున్నావు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి కొన్ని కంపెనీలు పారిపోయాయని చెప్పేసి అంటున్నాడు, కొన్ని కంపెనీలు ఏపీలో లేకుండా వెళ్ళిపోయాయని చెప్పేసి అంటున్నాడు. వాస్తవానికి ఏ కంపెనీల పేర్లు కూడా చెప్పాడు. ఈ కంపెనీలు ఎక్కడివి అనేది ఒకసారి చెప్పండి. ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పేర్లన్నీ కూడా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కంపెనీలు కావా? వాళ్ళు చేసినటువంటి ఒక అక్రమాలు, అవినీతి, వాళ్ళు చేసినటువంటి ఒక అకృత్యాల వల్లేగా ఆ కంపెనీలు ఇప్పుడు ఆగిపోవాల్సి వచ్చింది. అదేవిధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు అంట గతంలో ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 బటన్లు యూజ్ చేస్తా అని చెప్పేసి ఇప్పుడు 2 బకెట్లు పెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారికి. ఓ దాంట్లో అంటే 30% అమౌంట్ ఇస్తేనే ఇక్కడికి వచ్చే కంపెనీలు అలౌ చేస్తారని చెప్పి, మరో బకెట్లు అంటే డైరెక్ట్ 20% వేసి తీసుకోవచ్చట. అది తెలిసినవారట. సో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక అకృత్యాలు, అవినీతి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోటి వెంట చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పి మాట్లాడుతారు. అదే కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టి ఎవరికి అర్థం కాని లెక్కలు చెప్పి ఎవరికి కూడా అవసరం లేనటువంటి పనికి రాని ప్రెస్ మీట్ పెట్టాడని చెప్పి ఏపీ ప్రజలు ఈరోజు మాట్లాడుతున్నారు. నిజంగా 2019 నుంచి 24 దాకా అటు రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులను నువ్వెందుకు క్లియర్ చేయలేదని చెప్పి అడుగుతున్నారు. అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో నువ్వే శంకుస్థాపన చేశానంటున్నావు, మరి నువ్వెందుకని ముగించలేదు అని చెప్పేసి అంటున్నారు.
అదేవిధంగా పోలవరం గురించి నిన్న మాట్లాడినటువంటి ఒక అంబటి రాంబాబు ఏదైతే ఉన్నారో 1% 1/2% అన్నట్టు మాట్లాడి నో వి విల్ క్లియర్ అట్ December 31 అది అని చెప్పి మాట్లాడినటువంటి మీ యొక్క నీటిపారుదల శాఖ మంత్రులు ఎన్ని వాయిదాలు వేసుకుంటూ వెళ్ళారు? అలాంటి వాయిదాలు ఏవైతే ఉన్నాయో గతంలో మీరు మర్చిపోయారా? మరి మీరు కంప్లీట్ చేయనప్పుడు మీరు పూర్తిగా పాడుపెట్టినటువంటి ఒక డయాఫ్రమ్ వాల్ కావచ్చు, ఇవన్నీ కూడా వీటిని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తానికి ఎంత టైం పట్టింది, ఎన్ని వందల కోట్లు పట్టాయి అనేది మీకు అర్థం కావట్లేదా? అన్నమయ్య ప్రాజెక్ట్ని కూడా పూర్తిగా ధ్వంసం చేసిన తర్వాత మీ హయాంలోనే 1000 కోట్లు అని చెప్పేసి అన్నారు. అది ఎవరు తప్పిదం? ఇలాగా సీమ ప్రజలను కావచ్చు, ఆంధ్ర ప్రజలను కావచ్చు, మీరు చేసినటువంటి ఒక అకృత్యాల వల్లేగా 2019లో మీరు దాదాపు 151 సీట్లు గెలుచుకున్న మీరు ఇప్పుడు 11కు పడిపోయారు. ఇంకా ప్రజా అభిప్రాయం ఏదైతే ఉందో అది తప్పుడు అభిప్రాయం అన్నట్టు ఇప్పటికీ కూడా మాట్లాడుతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక మారే అవకాశం లేదు. కానీ సో ఈ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మీరు ఎంతవరకు నమ్ముతున్నారు? అటు పోలవరం ప్రాజెక్టులకు సంబంధించి లేదా రాయలసీమ ప్రాజెక్టులను కూనీ చేసింది ఎవరని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారా, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారా? భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? మీరు ఎవరిని అనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే. Please subscribe to Leo News for more videos.